దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5:36 కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇక రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5:36 కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. मैं एक्चुअली अपनी ट्रेन का वेट कर रहा था वेटिंग लॉन्च में, तो अचानक ही 4:37 पे बहुत तेज एकदम लगा धड़ाम जैसा. काफी लोग जितने भी हमारे लोग वेटिंग लॉन्च में थे सब भागने लगे बाहर की तरफ. तो देखा कि कुछ नहीं हुआ है, बट सबने रोका. उन्होंने कहा कि एकदम भूकंप आया था. लगा ऐसा सडनली ऐसा कोई ट्रेन गिरी हो ऊपर से या कोई ब्रिज कोई ऐसा लगा हो, कोई ब्रिज गिरा हो. एकदम बहुत सडनली बहुत आवाज हुई थी, पूरा महसूस हुआ. माइनर 5-6 सेकंड तगड़ा झटका था. हमें ऐसा लगा जैसे ट्रेन चल रही हो ना, धरती ऐसे हिल रही बहुत तेज, धड़ाधड़ धड़ाधड़, मतलब कि जैसे कुछ धरती फटने वाली है. बहुत तगड़ा झटका था. इससे पहले इतना तगड़ा झटका महसूस किया गया कभी आपने? ऐसा कभी नहीं हुआ. आज पहली बार ऐसी 4:30-5:30 बजे करीब की बात है. बहुत तेज ऐसी पूरी बिल्डिंग हिली, पूरा घर हिल गई. ऐसा लग रहा है घर से बाहर निकलो. రైట్, ఇక ఢిల్లీలో భూ ప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ శివ. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు కొంత అలజడి రేపాయి. ఈ రోజు ఉదయం 5:36 మధ్య కాలంలో ఒక్కసారిగా ఆ భూమి ఢిల్లీలో కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఏం జరుగుతుందో తెలియక ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంప తీవ్రత మాత్రం ఢిల్లీ కేంద్రంగానే ఉంది. ఆ ఢిల్లీకి సంబంధించి రిక్టర్ స్కేల్ మీద ఢిల్లీలో భూకంప తీవ్రత 4 గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. సో స్థానికంగా ఉన్నటువంటి ఒక్కసారిగా ప్రజలు తెల్లవారుజామున ఇలాంటి ఘటనతో కొంత ఉలిక్కి పడ్డారు. కొంత తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఒక్కసారి భూకంప తీవ్రత కూడా కేవలం 5 కిలోమీటర్ల పరిధిలో ఉండేసరికి కొంత అప్రమత్తంతో కొంత ఏం జరుగుతుందో తెలియలేని కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే గతంలో కూడా ఇట్లాంటి తరచుగా భూకంపాలు వస్తున్నాయి. గత జనవరిలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అప్పుడు కూడా అంటే చైనాలో అప్పుడు పెద్ద ఎత్తున 7.5 భూకంపం వచ్చింది. దీంతో అక్కడ ఢిల్లీలో కూడా ఇలాంటి ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో తరచుగా భూకంపాలు వస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఢిల్లీకి సంబంధించి ఈ రోజు ఉదయం మరోసారి ఇట్లాంటి భూకంపం రావడంతో కొంత ఏంది ప్రతిసారి ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే దీనిపైన ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు. ఈ రోజు ఉదయం ఇట్లా జరిగింది, కొంత అప్రమత్తంగా ఉన్నది. అధికారులు కూడా కొంత ప్రస్తుతానికైతే ఎలాంటి నష్టం జరగకపోయినా కొంత అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ట్వీట్ చేశారు. అంతే కూడా అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. కొంత ఆందోళన చెందకండి, జాగ్రత్తగా ఉండని చెప్పేసి కూడా ట్వీట్ చేశారు. అయితే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నోయిడా కూడా ఒక్కసారిగా పొద్దున ఉదయం ఈ యొక్క భూకంపం వల్ల కొంత మొత్తంగా కూడా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే రాధాకృష్ణ, మరోసారి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందనేటటువంటి వార్తలు ఉన్నాయి. మోదీ కూడా అంశాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించినటువంటి పరిస్థితి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఏంటి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పబ్లిక్ కి సూచిస్తున్నారు? ముఖ్యంగా పానిక్ కాకుండా ఎలా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు? అంటే ప్రస్తుతం ఏంటంటే ఢిల్లీలో కొద్దిగా జన సందోహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేశ రాజధాని కావచ్చు, ప్రతినిత్యం కొంత బిజీ లైఫ్లు ఉంటాయి. సో తెల్లవారుజామున ఇలాంటి పరిస్థితి ఉండడంతో కొంత, ఎందుకంటే పెద్ద ఎత్తున జనాలు ఉంటారు, బిల్డింగ్లు పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి
కాస్త జాగ్రత్తగా వీలైతే, అంటే ఇది తెలిసి ప్రకృతి విపత్తు, ఇది అనుకోకుండా వస్తుంది కాబట్టి దీనికి ఎవరు ఏం చేయలేదు. కానీ అప్రమత్తంగా ఉంటే సేఫ్ సైడ్. ఏదైనా కొంత అలజడి కనిపిస్తే జాగ్రత్తగా ముందు జాగ్రత్త బయటకు రావడం అంతే ఉంటుంది తప్ప అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా కొంత ఇట్లాంటి ప్రకంపనలు వచ్చే సూచనలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్తున్నారు శివ. రైట్, ఓకే ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ. मैं एक्चुअली अपनी ट्रेन का वेट कर रहा था वेटिंग लॉन्च में, तो अचानक ही 4:37 पे बहुत तेज एकदम लगा धड़ाम जैसा. काफी लोग जितने भी हमारे लोग वेटिंग लॉन्च में थे सब भागने लगे बाहर की तरफ. तो देखा कि कुछ नहीं हुआ है, बट सबने रोका. उन्होंने कहा कि एकदम भूकंप आया था. लगा ऐसा सडनली ऐसा कोई ट्रेन गिरी हो ऊपर से, या कोई ब्रिज कोई ऐसा लगा हो, कोई ब्रिज गिरा हो. एकदम बहुत सडनली बहुत आवाज हुई थी, पूरा महसूस हुआ. माइनर 5-6 सेकंड तगड़ा झटका था. हमें ऐसा लगा जैसे ट्रेन चल रही हो ना, धरती ऐसे हिल रही बहुत तेज, धड़ाधड़ धड़ाधड़, मतलब कि जैसे कुछ धरती फटने वाली है. बहुत तगड़ा झटका था. इससे पहले इतना तगड़ा झटका महसूस किया गया कभी आपने? ऐसा कभी नहीं हुआ. आज पहली बार ऐसी 4:30-5:30 बजे करीब की बात है. बहुत तेज ऐसी पूरी बिल्डिंग हिली, पूरा घर हिल गई. ऐसा लग रहा है घर से बाहर निकलो. मैं एक्चुअली अपनी ट्रेन का वेट कर रहा था वेटिंग लॉन्च में, तो अचानक ही 4:37 पे बहुत तेज एकदम लगा धड़ाम जैसा. काफी लोग जितने भी हमारे लोग वेटिंग लॉन्च में थे सब भागने लगे बाहर की तरफ. तो देखा कि कुछ नहीं हुआ है, बट सबने रोका. उन्होंने कहा कि एकदम भूकंप आया था. लगा ऐसा सडनली ऐसा कोई ट्रेन गिरी हो ऊपर से, या कोई ब्रिज कोई ऐसा लगा हो.